మూసీ ప్రక్షాళన పేరుతో మా ఇల్లు కూల్చొద్దంటున్నారు మూసీ బాధితులు. మూసీ దండి మార్చ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాల్గొంటున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి, గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఇల్లు కూల్చకుండా ఏర్పాటు చేయొచ్చు. దేశంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఎవరి ఇల్లు కూల్చకుండా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. నాడు అనుమతులు ఇచ్చి నేడు ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్న బాధితులు, పరీక్షల సమయంలో మాకు ఈ టెన్షన్ ఏంటంటున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ హైదర్ షా కోట నుంచి అందిస్తారు. ప్రక్షాళన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా గాంధీ సరోవర్ అంటే ఏదైతే ఇప్పుడు బాపు ఘాట్ ఉందో దాన్ని గాంధీ సరోవర్ గా మార్చాలని చెప్పేసి భావిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇక్కడ మూసీ సుందరీకరణ చేపట్టాలని చెప్పేసి, ఇక్కడ ఇళ్లను కూల్చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మూసీ బాధితులంతా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా మూసీ దండి అంటూ కూడా వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మూసీ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది, దీన్ని ఏ విధంగా చూడాలి? సార్, విగ్రహం పెట్టడంలో మేము ఎవరం కూడా అగేన్స్ట్ లేము. ఓకే, మీరు నిజంగా గాంధీ లాంటి గ్రేట్ పర్సనాలిటీకి మీరు విగ్రహం కట్టాలి అంటే కట్టండి, బట్ నాట్ డిస్ట్రక్టింగ్ అవర్ హోమ్స్. ఓకే, మా ఇల్లు తీసేసి విగ్రహం పెట్టాలని ఎవరు చెప్పారు? ఏ గవర్నమెంట్ చెప్తుంది? ఎవరు చెప్తారు? ఎవరు ఊరుకుంటారు చెప్పండి? మీ ఇల్లు సరే, మీకు నిజంగా అలాంటి విగ్రహాలు పెట్టాలి అంటే మీ ఇల్లు తీసి పెడతారా? ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. ఫస్ట్, మీరు చేస్తారా? మీ ఇల్లు తీసేసి ఎవరికన్నా ఇస్తారా? ఎందుకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు చాలా విగ్రహాలు చాలా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు అంత అర్జెంట్ గా ఇప్పుడు విగ్రహం పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారంట? ఎవరికి ఏమి లాభం ఏముంది? ఒక కామన్ మ్యాన్ కి లాభం ఉందా? ఓకే, ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నాయి, ఇక్కడ చాలా యూనిటీ ఉంది, అలాంటివి ఉన్నాయి. అలాంటివి కట్టినప్పుడు కామన్ మ్యాన్ ఇల్లు తీసి కట్టారా? ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కట్టారు, అక్కడ కట్టినప్పుడు కామన్ మ్యాన్ ఇలా రోడ్ల మీద తీసుకొచ్చి కట్టారా? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టారు, ఎవరైనా కామన్ మ్యాన్ ని సఫర్ చేశారా? ఇప్పుడు మనం ఇండియాలో చాలా విగ్రహాలు కట్టారు సార్, కానీ ఎవరు కూడా ఒక కామన్ మ్యాన్ ని ఇల్లు తీసేసుకొని నేను బయట పడేసి ఇది కడతాను ఎవడో అనలేదు. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఓకే, గవర్నమెంట్ అంటే దే షుడ్ బి విత్ ద పీపుల్, బట్ దే ఆర్ నాట్ విత్ us. They are against us. We are literally fighting for our homes. మేము లోన్స్ తీసుకుని కట్టాం సార్, ఊరికే కట్టలేదు. అగాధం పైసలు రాలేదు మాకు, ఎవడో గవర్నమెంట్ ఇస్తే కట్టుకోలేదు. మేము లోన్స్ తీసుకొని కట్టుకున్నాం. ఇంకా మాకు 70 lakhs లోన్ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, మాకు ఎగ్జామ్స్ టైం ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు, 10th పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అందరు ఉన్నారు. అందరు పేరెంట్స్ బయటికి వచ్చాం మేము. ఎగ్జామ్స్ రాయకుండా ఎట్లుంటారు చెప్పండి? చాలా మంది కూడా తమ ఇల్లు కోల్పోతున్నాయి. అంటే మూసీ ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన చేయాలనుకుంది, కానీ అక్కడ ఏదైతే ఇల్లు కోల్పోతున్నారని చెప్పేసి దాన్ని ప్రాజెక్టును పక్కన పెట్టి కేవలం అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలోనే చేపట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీ ఇల్లు ఉన్నాయో ఇల్లును మొత్తం కూడా మార్కింగ్ చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? సార్, చాలా కష్టపడి కొన్నాం సార్. ఉన్న డబ్బులన్నీ పెట్టేసి ఈఎంఐలు కట్టుకుంటూ జీతంలో వచ్చేదానికి 50% కన్నా ఎక్కువ ఈఎంఐలు కడుతున్నాం సార్. ఇప్పుడు రోడ్ మీద ఇంతమంది రోడ్ మీద వేస్తే ఏమవుతుంది సార్? అప్పుడు అమ్మేటప్పుడు ఎవరు చెప్పలేదు, అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, అన్నిటికీ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆరో గ్రామ పంచాయతీ ఉండే మేము అన్ని చెక్ చేసే కదా సార్ తీసుకున్నది. లోపల ఏమున్నాయో వాళ్ళ రికార్డులు ఏమున్నాయో మాకు కామన్ మ్యాన్ గా మాకేం తెలుస్తుందండి? బిల్డర్ కట్టారు, సంవత్సరాలు కట్టారు, మరి అప్పుడు ఎవరు ఆబ్జెక్ట్ చెప్పలేదు. మేము కొన్నాము, ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. ఈ రోజు మీరు దీంట్లో ఉన్నారు, మీరు దీంట్లో ఉన్నారంటే మాకు మాత్రం ఏం తెలుస్తుంది సార్? ఇప్పుడు మమ్మల్ని రోడ్ మీద వేస్తే ఏమొస్తుందండి? మీకు ఏమి కావాలన్నా, ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాం సార్, కానీ మమ్మల్ని మాత్రం రోడ్ మీదకి లాకండి ప్లీజ్. ఇక్కడ చిన్నారులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్లే కార్డులు పట్టుకొని ఏదైతే మూసీ రివర్ ఏదైతే ఉందో వాళ్ళ అదంతా కూడా మూసీ రివర్ విషయంలో తమ ఇల్లు కోల్పోవద్దంటూ కూడా వాళ్ళంతా ఇక్కడ ప్లే కార్డులు పట్టుకున్నారు. చెప్పమ్మా, వచ్చిన గవర్నమెంట్ బ్యూటిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ బ్యూటిఫికేషన్ చేసే దారిలో మా ఇల్లు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? బ్యూటిఫికేషన్ చేస్తే మాకు ఓకే, మేము కూడా హ్యాపీ అవుతాం. అక్కడ మూసీ రివర్ నుంచి స్మెల్, దోమలు అవన్నీ రావడం మాకు కూడా ఇష్టం లేదు, కానీ మా ఇల్లు తీసేస్తే మేము ఎంత బాధపడతాం? మాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా కానీ మేము ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చాం. మాకు ఎందుకు ఇల్లు తీసేస్తున్నారు అన్నది మాకు రీజన్ కావాలి. మొత్తంగా చూస్తే మూసీ బాధితులు అంటే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదైతే ఈ మూసీ బ్యూటిఫికేషన్ మేము వ్యతిరేకించట్లేదు, గాంధీ విగ్రహాన్ని కూడా మేము వ్యతిరేకించట్లేదు, కాకుంటే తమ ఇల్లు మాత్రం తీసివేయద్దంటూ కూడా వీళ్ళంతా కూడా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బ్యూటిఫికేషన్ చేయొచ్చు, కానీ ఇల్లు తీసివేయకుండా బ్యూటిఫికేషన్ చేస్తే తామంతా కూడా మద్దతు పలుకుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో చిన్నారులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి, మా ఇల్లును తీసివేయద్దంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ నరేష్, మహా న్యూస్, హైదర్ షా కోట నుంచి.